హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జిఎంఆర్ గ్రూప్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ వచ్చింది. ట్రైనీ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మనకి తీయడం జరిగిందనమాట. 11854 అనేసి ఇవ్వడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో ఉంటుంది. 23 గంటల క్రితం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఆల్రెడీ 70 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటూ ఉద్యోగ ప్రయోజనం వచ్చేసరికి హెల్ప్ డెస్క్ను నిర్వహించడం మరియు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ని పీటీబీలో సౌకర్యాలు, అలాగే వనరులు మరియు ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించడం అనేది చూడాలి. అలాగే నిర్దేశించిన ప్రాంతం యొక్క స్థాపించబడిన ఎస్ఓపీలను కలుసుకోవడం, సాధించడం మరియు అంతిమ కస్టమర్ సంతృప్తిని అందించడంలో విమానాశ్రయ టెర్మినల్ను నియంత్రణ సమ్మతిని నిర్ధారించడం అనేది చేయాలి. ఈ పాత్ర సంస్థ యొక్క ముఖ్యంగా ఉంటుంది మరియు ప్రయాణికులకు సహాయం చేయడము, వారి సందేశాలను పరిష్కరించడము మరియు అన్ని వనరుల క్రియాత్మకంగా ఉండేలా చూసుకోవడం ద్వారా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయాణికుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి సౌకర్యాలు నిర్వహణ కోసం అంతర్గత వాటాదారులతో సమన్వయం చేసుకోవడం అనేది పాత్రకు అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే రొటీన్ అఫర్మేషనల్ అవసరాన్ని ఈ క్రింది విధంగా అమలు చేయండి. రోజువారీ తనిఖీ అనేది ఉండాలి. అలాగే క్రమానుగత తనిఖీ అనేది కూడా ఉండాలి. చెక్ లిస్ట్ ద్వారా మీరు తనిఖీ చేయబడాలి. అలాగే ప్రతి షిఫ్ట్లో విధానాలు అలాగే ఉంటాయి అన్నమాట విధానాలు. నెక్స్ట్ దాని ద్వారా ఏదైనా కథనాలను సురక్షితంగా ఉంచడానికి స్పష్టమైన మార్గదర్శకాలతో లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగాన్ని పర్యవేక్షించడము, అలాగే కాంట్రాక్టర్ మన్నింగ్ స్థాయి, అలాగే మెషినరీ, కెమికల్ మరియు టూల్స్పై ధృవీకరణ అనేది ఉంటుంది. అలాగే సాధారణ కార్యకలాపాలను నిర్వహించడం మరియు పర్యవేక్షించడం, సంబంధిత వాటాదారులతో సమన్వయం చేయడం ద్వారా టెర్మినల్ అంతటా నియంత్రణ సమ్మతిని నిర్వహించడం అనేది ఉంటుంది. QMSLని అమలు చేయగలిగే విధంగా ఉండాలి. ఆపరేషన్ విధానం, డేటా సేకరణ మరియు విశ్లేషణ అనమాట. షిఫ్ట్ ఆన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు షిఫ్ట్ల నిర్వహణ ఛార్జీలను చేపట్టండి మరియు సంస్థ ఛార్జ్ అకౌంటబిలిటీస్, కీలక పనితీరు సూచికలు, ప్రయాణికులు సౌకర్యాలు అనేవి ఉంటాయి. సో విమానాశ్రయం వాతావరణం నిర్వహణతో నివేదించబడిన అన్ని లోపాలను సమన్వయం చేస్తాయి మరియు పరిశీలన సంఖ్య, ఫాలోఅప్, క్లోజర్లను సంఖ్య సమన్వయం చేయబడుతుంది అన్నమాట మరియు వాటిని లెక్క చేయబడుతుంది. ప్రతి షిఫ్ట్ క్యాష్ టేకర్ యొక్క పేరు మరియు సంతకాల మరియు షిఫ్ట్లో TM, CSO, హ్యాండ్ ఓవర్, TMCSO రోజువారీగా మాన్యువల్ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నమాట. దానికోసం క్యాష్ హ్యాండ్ ఓవర్ సీట్లో పేర్కొబడాలని మరియు నిర్వహించాలని నిర్ధారించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా VIPల కదలిక సమన్వయంలో పాల్గొనే అంతర్గత మరియు బాహ్య ఏజెన్సీలతో సమన్వయం చేయగలిగే విధంగా ఉండాలి. 0 పీరియడ్ల ప్రయాణికులను సులభతరం చేస్తాయి మరియు విమానాశ్రయం గురించి వారి అనుభవంపై అభిప్రాయాన్ని సేకరించండి. ల్యాబ్ల ద్వారా సేకరించబడిన ఫీడ్బ్యాక్లను సంఖ్య, SOP
ప్రకారం హక్కుదారులకు ఎల్పి కథనాలను సక్రమంగా అందజేయగలిగే విధంగా ఉండాలి. అలాగే రికార్డులను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలి. వనరుల నిర్వహణ కేటాయింపు అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని చూసుకుంటే విమానయాన సంస్థలు ఉంటాయి, గ్రౌండ్ హ్యాండర్లు ఉంటాయి, సిఐఎస్ఎఫ్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, ఏపీహెచ్ఓ, అలాగే డిపార్ట్మెంట్ పరిధిలో నియమించబడిన సర్వీస్ ప్రొవైడర్లు, అలాగే అపోలో మెడికల్ సెంటర్, అలాగే జంతు మరియు మొక్కల నిర్బంధం అనేది ఉంటుంది. అలాగే అంతర్గత పరస్పర చర్యలు అనేవి ఉంటాయి. ఏఓసిసి అనేది ఉంటుంది, ఏఎస్ఓ, ఎయిర్ఫైడ్ సిఎఫ్ఎల్ అనేది ఉంటుంది, వ్యాపార అభివృద్ధి, నాన్ ఏరో అనేది ఉంటుంది, అలాగే భద్రత మరియు నియంత్రణ అనేది ఉంటుంది, సాంకేతిక సేవ మరియు సిఎఫ్ఎల్ అనేది ఉంటుంది, ప్రోటోకాల్ అనేది ఉంటుంది, అపోలో మెడికల్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఆర్థిక పరిమాణాలు వచ్చేసరికి ఖర్చులను తగ్గించడానికి సూచించిన చర్యలు ప్రక్రియలకు కట్టుబడి ఉండండి. సో ఎస్ఎల్ఏ ఉల్లంఘనలను తక్షణ రిపోర్టింగ్ మేనేజర్కు చేరవేయబడతాయి అన్నమాట. ఇతర కొలతలు చూసుకోవచ్చు. యోగ్యతలు వచ్చేసరికి మీకైతే అమలు మరియు ఫలితాలు, అలాగే జట్టు కృషి మరియు వ్యక్తుల మధ్య ప్రభావం, అలాగే సమస్య పరిష్కారం అండ్ విశ్లేషణాత్మక ఆలోచన, అలాగే ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. అలాగే వ్యక్తిగత ప్రభావం అనేది కూడా మీలో చేరుతుంది. వాటాదారుల దృష్టి అనేది చేరుతుంది. నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. అలాగే కేపబిలిటీ బిల్డింగ్ అనేది ఉంటుంది. వ్యూహాత్మక ధోరణి, అలాగే సామాజిక అవగాహన, వ్యవస్థాపకత అనేది ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తాయి అన్నమాట. మిగతావి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకుంటారని ఇప్పుడైతే తెలియజేస్తున్నాను. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయాలి. సో ఈ యొక్క లింక్ అనేది నేను కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి దానిపైన క్లిక్ చేయగానే ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.